ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. వెంకటాచలంలో దొంగల ముఠా రెచ్చిపోతోంది. వరుస చోరీలతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఆసరాగా తీసుకుంటున్న కేటుగాళ్లు తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా భారీ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒకే రోజు రెండిళ్లలో జరిగిన భారీ దొంగతనం స్థానికంగా కలకలం రేపుతోంది. వెంకటాచలం గణేష్ గార్డెన్లో దొంగలు పంజా విసిరారు. సామాన్యులే కాదు, దేశాన్ని కాపాడే ఆర్మీ ఉద్యోగుల ఇల్లు కూడా దొంగల బారి నుంచి తప్పించుకోలేకపోయింది. గ్రామంలోని ఓ ఆర్మీ ఉద్యోగి నివాసంతో పాటు మరో ఇంట్లో దొంగలు చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. బీరువా పగలగొట్టి భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో వేలిముద్రలను సేకరించారు. ఇదంతా ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ అస్సలు ఉండడం లేదు. తాళం వేసి ఊరెళ్లారంటే భయం వేస్తోంది. పోలీసులు తక్షణమే స్పందించి గస్తీ పెంచాలని, దొంగలను పట్టుకుని మాకు భద్రత కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేటుగాళ్లను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో వేచి చూడాలి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. 13వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 14వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 15వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం, 16వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులెల్లరూ విచ్చేసి శ్రీవార్లను దర్శించుకుని శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ.